హాయ్, ఐ యామ్ శాశ్విని భీమిరెడ్డి. ఇన్వైట్ టు హ్యాపీ లైఫ్. ఈరోజు ఈనాడు పేపర్లో 4వ పేజీలో ఎలా బతకాలి అన్న హెడ్డింగ్తో జియో లక్ష్మణ్ గారు రాసిన ఒక మంచి శీర్షికనైతే ప్రచురించారు. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. ఈరోజు పేపర్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశ్యంతో నేను ఇప్పుడు చదివి వినిపిస్తున్నాను. ఒక కొండ మీద 3 చెట్లు ఉండేవి. ఆ మూడింటికి వేరువేరు లక్ష్యాలు ఉన్నాయి. ఇళ్లల్లో కుర్చీలు తదితర సామాన్లుగా మారి 10 కాలాల పాటు సేవలు అందించాలన్నది మొదటి చెట్టు ఆశ. రెండో చెట్టుకి పడవగా తయారై అలా సముద్రం మీద విహరిస్తూనే ఉండాలని కోరిక. మూడో చెట్టు మాత్రం చెట్టులాగే కలకాలం వండిపోవాలని, ప్రశంసలు అందుకోవాలని అనుకునేది. ఒకసారి తుఫాను వచ్చింది. 2 చెట్లు నేల కూలిపోగా మూడో చెట్టు అలాగే నిలబడి ఉంది. అటుగా వచ్చిన గుడ్లగూబ, మీరు మీ జీవితాల నుండి ఏం నేర్చుకున్నారు అని ఆ చెట్లను అడిగింది. కూలిపోయిన 2 చెట్లు ఎంత ప్రయత్నించినా తుఫానును ఎదుర్కొనలేకపోయామని చెప్పి తమ సంకల్పం నెరవేరనందుకు బాధపడ్డాయి. మూడో చెట్టు ఏమో గాలి ఇటు వీస్తే అటు తల వంచి ఊగుతూ ఉన్నా దాంతో గాలి నన్ను ఏమీ చేయలేకపోయింది. తుఫానుని తట్టుకుని నిలిచిన చెట్టుగా నేను కోరుకున్న ప్రశంసలు దక్కాయి అని చెప్పింది. సానుకూల ధోరణిని అలవరుచుకుని పరిస్థితులకు తగ్గట్టు ఒదిగి ఉండటం ఎలాగో ప్రకృతి మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. తుఫాను వస్తుందేమోనని భయపడుతూ దానికోసం నిరీక్షిస్తూ గడపడం జీవితం కాదు. వర్షంలో తడుస్తూ ఎలా ఆనందించాలో నేర్చుకోవడమే జీవితం అంటాడు ఒక ఆంగ్ల కవి. జీవితం ఒక్కసారి లభించే వరం. అద్భుతంగా, అత్యుత్తమంగా జీవించినప్పుడే దానికి సార్థకత. ఏ క్రమశిక్షణ, నీతి నియమాలు లేకుండా ఆకాశంలో పక్షిలా బతికేయాలని కొందరు ఆవేశపరులు అంటారు. అది సరైనది కాదు. ఎంత నిగ్రహంతో, సంయమనంతో బతికితే అంత ఇచ్ఛాశక్తి పెరుగుతుంది. పడిపోకుండా బతకడం గొప్ప కాదు, పడిపోయినా లేచి నిలదొక్కుని ఉండటం అత్యంత విలువైన విషయం. బతికటమే లక్ష్యం అయినప్పుడు ఎలా బతికితే ఏంటి అనిపిస్తుంది చాలామందికి. అందుకే నీతి నియమాలను పక్కకు తోసేస్తుంటారు, చివరికి చిక్కుల్లో పడుతుంటారు. సంఘంలో బతుకుతున్నప్పుడు చట్టానికి, న్యాయానికి లోబడి బతకాలి. లేకపోతే మనిషికి, జంతువుకి తేడా ఉండదు. ఇలాంటి విషయాల్ని ఎన్నిసార్లని చెబుతారు అనిపిస్తుంది. కానీ 1000 సార్లు చెప్పినా 1001సారి కూడా చెప్పాల్సిందనేవారు అబ్దుల్ కలాం. మంచి మనిషిగా తయారవడానికి ఎన్నిసార్లు చెప్పుకుంటేనేం? చిత్రకారుడికి జీవితం ఒక చక్కటి అందమైన రంగుల చిత్రం. సాహిత్యకారుడికి గొప్ప కావ్యం. సంగీతకారుడికి శ్రావ్యమైన గీతం. భావనలు నింపుకోవడానికి జీవితంలో ఎంతో ఖాళీ ఉంది. ఎవరి భావం ఎలా ఉంటే అలాగే జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే అందమైన కలలు కందాం, ఆ కళల్ని నిజం చేసుకుని జీవితాన్ని ఆస్వాదిద్దాం. నిజంగా చాలా బాగుంది కదండి. మరి మనము ఆలోచిద్దాం, ఆచరిద్దాం. థ్యాంక్ యూ.